లోకం మాధవి గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ మేడం, చాలా రోజుల తర్వాత మీ అధినేత డిప్యూటీ సీఎం గారు మీతో చాలా టైం స్పెండ్ చేశారు. నిజంగా ఈసారి ఇది ఒక పెద్ద బూస్టప్ అని చాలామంది ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా సార్, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. యాక్చువల్గాను మేము ఇవాళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్కి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ మా ఒపీనియన్స్ తీసుకుంటూ ఎలా మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మన క్యాడర్కి మనం బలంగా నిలబడాలి, అలాగే ప్రజా సంక్షేమం వైపు మనం ఎలా దృష్టి పెట్టాలి, దాని మీద ప్రత్యేక అంశాలుగా తీసుకొని వివిధ అంశాల మీద ఆయన ఈరోజు మాతో మాట్లాడడం జరిగిందండి. కొంతమంది ఎమ్మెల్యేలు, మీరు కావచ్చు, లేకపోతే బొల్లినేని శ్రీనివాసరావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ని పర్టికులర్గా ప్రస్తావించారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీ అధినేత నుంచి మీకు ఎటువంటి డైరెక్షన్స్ ఉంటాయి? అంటే మీ నాయకులు ఒకటే చెప్తారు, మేము ఆ క్యాటర్ను కూడా కలుపుకుంటాం, నాయకుడు రాకపోతే మేము ఏం చేయలేం కదా అనేది చెప్తున్న పరిస్థితి. జనసేన పార్టీ అనేది ఒక పోరాటంతో మొదలైన పార్టీ అండి. సో మనం నమ్ముకున్న దానివల్ల ప్రజలకి ఉపయోగపడుతున్న దాని మీద ఎప్పుడు కూడా మనం బలంగా నిలబడాలి అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఇవాళ కూడా అదే చెప్పారు. మళ్ళీ ఇది ఏంటంటే వ్యక్తిగతాన్ని అలాగే పరిపాలనని రెండు కలపద్దని చెప్పారు. వ్యక్తిగత ఎజెండా ఉన్న వాళ్ళని వదిలేయండి, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. వ్యక్తిగత ఎజెండా లేకుండా ప్రజల కోసం పనిచేస్తామనేది మటుకు పరిగణలోకి తీసుకొని మీరు ఖచ్చితంగా బలంగా ముందుకెళ్ళండి అన్నది ఈరోజు చెప్పడం జరిగిందండి. మిగిలిన వాటంతట అవే సాల్వ్ అవుతాయి, మేము చూసుకుంటాం, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు వైసీపీ బురద జల్లుడు రాజకీయాన్ని మటుకు ఖచ్చితంగా తిప్పికొట్టాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఈరోజు చేస్తున్న బురద జల్లే ప్రయత్నాన్ని మీరు తిప్పికొడుతూ బలంగా నిలబడాలి. అలాగే మీరు ప్రజలకు ఈరోజు అందిస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని మీరు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అన్నది మాకు ఈరోజు ఖచ్చితంగా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగిందండి. రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఒక 3-4 నెలల్లో అనౌన్స్మెంట్ రాబోతుంది. తర్వాత మీరు అంత బిజీ అయిపోతారు మళ్ళీ ఎన్నికలు. ఏమన్నా రూట్ మ్యాప్ ఉందండి? ఈ నియోజకవర్గాల వరకు ఇన్ని తీసుకోవాలని, లేదు గెలిచిన స్థానాల్లో ఇన్ని స్థానాలు రావాలని, ఎంపీటీసీలు ఎంత, జెడ్పీటీసీలు ఎంత, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎంత, వీటి మీద ఏమన్నా డిస్కషన్ చేశారా? దానికి ఏమన్నా ఒక రూట్ మ్యాప్ చేస్తున్నారా? ఖచ్చితంగా వ్యూహం ఎప్పుడు మేము జనసేనానికి వదిలేస్తామండి. మళ్ళీ 100% స్ట్రైక్ రైట్తో అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం అన్న నమ్మకం మేము ఆయనకు కల్పించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నదే మా అందరి ఆశయం, ఆదర్శం కూడా. 175 నియోజకవర్గాల్లో కూడా జరిగే మున్సిపాలిటీ, లోకల్ బాడీ ఎన్నికల్లో మనదైన ముద్ర వేయాలన్నది ఈరోజు ఖచ్చితంగా పార్టీ తాలూకు లక్ష్యం. ఎందుకంటే ఈవెన్ మెంబర్షిప్ డ్రైవ్ కూడా చాలా బలంగా ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం, జరుగుతున్నది. చాలామంది యంగ్ యూత్ అండ్ విమెన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకి, ఆయన చేస్తున్న పనులకి, ముఖ్యంగా రూరల్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఖచ్చితంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నదండి. ఆదివాసులు మేడం, ఎక్కడో కొత్త మీరు చెప్తున్నట్టుగా ఈ కార్డ్స్ తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే సభ్యత నమోదులో కొంత బ్యాక్ అండ్ టార్గెట్ అనుకున్న దానికంటే తక్కువ రీచ్ అవుతుంది. కారణం పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉండాలని చెప్పడం వల్ల మాలో కొంచెం మా క్యాడర్ కొంత అసంతృప్తితో ఉంది, అందుకే ఓటింగ్ రావట్లేదు, లేకపోతే సభ్యత నమోదుకి రావట్లేదు అని వస్తున్న విమర్శల్ని మీ నాయకులు, సెకండ్ కేడర్ నాయకులు కూడా అదే మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తిప్పికొడతానండి దాన్ని. ఎందుకంటే నాకు విజయనగరం పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఇచ్చారండి. ఆ 7 నియోజకవర్గాలు కలిపి ఈరోజు మేము 55% అభివృద్ధిని మెంబర్షిప్ డ్రైవ్లో సాధించామండి. అది నార్మల్ కాదండి, ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ 13 లక్షలు ఉండింది, ఇప్పుడు దాదాపు 17,80,000 వచ్చిందనేది దాటిపోయింది సార్. అందులో కూడా ఈరోజు చూస్తే మా నియోజకవర్గంలో మేము నెల్లిమర్ల నియోజకవర్గం తీసుకుంటే గత ఏడాది మేము 13,000 చిల్లర చేసాం, ఇప్పుడు 25,000కి వెళ్ళిపోయాం. అందులో కూడా సగం కొత్త సభ్యత్వాలు. ఆర్గానిక్గానే వస్తుంది. అక్కడ కూడా 400 రూపాయలు టికెట్, మామూలుగా 100 రూపాయి కాదు. ఎగ్జాక్ట్. మీరు ఇంకోటి గుర్తు చేశారు, దాని గురించి ప్రజలకు తెలియాలి. ఈరోజు మిగిలిన సభ్యత్వాలు ఏమైనా తీసుకుని, అసలు వైసీపీకి సభ్యత్వ నమోదు లేదు.
టీడీపీ సభ్యత్వ నమోదు తీసుకున్నాం, మాది వాళ్ళది 100, మాది 400 అయినా కూడా సభ్యత్వాలు మాకు వస్తున్నాయి. అంటే 4 టైమ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వానికి ప్రజలు విలువిస్తున్నారు, క్యాడర్ విలువిస్తున్నదంటే ఖచ్చితంగా ఆయన వెనక నడవడానికి ఇంకా ఎక్కువ మంది ఈరోజు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా సన్నద్ధం అవుతున్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఎవరినైనా అడిగితే వాళ్ళైతే అనేది జనసేన అని, ఆయనతో నడుస్తేనే మాకు ఈరోజు ఫ్యూచర్ ఉంటుంది అన్న దాని మీద బలంగా నిలబడుతున్నారండి. ఖచ్చితంగా చిన్నపిల్లలు కూడా, ఇప్పుడు నాది జనసేన నియోజకవర్గం, నేను ఎక్కడికైనా వెళ్ళేసరికి వాళ్ళు అరిచే అరుపులు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చిన్నపిల్లలు అరుస్తుంటే మా క్యాడర్ అంటారండి, మేడం ఇంకొక 20 ఏళ్ళు మీకు తిరిగి చూసుకోక్కర్లేదు మేడం, ఇక్కడ వాళ్ళకి ఓటు హక్కు వచ్చిన తర్వాత మీకే ఓటేస్తారు మేడం అంటారు సార్. లోకం మాధవి గారికి సీనియారిటీ, అట్ ద సేమ్ టైం ఆమెకున్న వాక్చాతుర్యం ఎన్నింటిలో రాబోయే రోజుల్లో మంత్రి పదవి రేసులో కూడా మీరు ఉన్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. టు బి ఫ్రాంక్, ఈ చర్చలో మీ నోటీసులు ఏమన్నా ఉందా? పార్టీ తరఫున జనసేన నుంచి వచ్చే అవకాశం ఏమన్నా కనపడే? సార్, మా జనసేన అని ఎప్పుడు చెప్తున్నది ఒకటేనండి, పదవి అంటే బాధ్యత, అలంకారం కాదు. ఆయనే వ్యూహకర్త. ఆయన రాసిన దాంట్లో మేమందరం ఆయన నాయకత్వంలో ఆయన దిశానిర్దేశం చేసిన దాని ప్రకారం పార్టీని బలోపేతం చేసుకుంటూ మంచి పరిపాలన అధికారంలో ఉన్నాం కాబట్టి మంచి పరిపాలన ప్రజలకు అందించేటట్టు ముందుకు వెళ్తున్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకొని ఏ అధికారాన్ని ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని మటుకు నేను చెప్తాను సార్. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సో ఇది లోక మాధవ్ గారు క్లియర్గా చెప్తున్నారు. నేను మంత్రి పదవుల గురించి వీటి గురించి ఆశించలేదు, పదవి అది మా నాయకుడి ఇష్టం. కాకపోతే ఈరోజు జరిగిన ఇష్యూస్, మా నేతతో జరిగిన ఇష్యూస్లో చాలా క్లియర్గా 1-to-1 అన్ని విషయాలు మాట్లాడుకోగలిగాం, చాలాసేపు ఆయనతో ఉండగలిగాం. ఎక్కువసేపు ఉండడం వల్ల ఎక్కువ వ్యవహారాలన్నీ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఇష్యూస్ను కూడా తమ నేత ముందు పెట్టగలిగామని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి. ఫోటో స్టూడియో.